ప్రధానంగా మంగ్లీ ఏం చేసింది, ఈ సుబ్బారావు కట శ్రీముఖి అంటే క్రష్ ఉంది అటుగా. సో మధ్యలో ఈ శ్రీముఖి ఎందుకు వచ్చింది అసలు? ఈ శ్రీముఖి ఎందుకు వచ్చింది? శ్రీముఖిని ఎందుకు లాగినావు నీ కేసుకు? ఈ స్కామ్లో శ్రీముఖిని ఎందుకు లాగినావు? సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్ ఉన్నది, ఆయన నన్ను కూడా వస్తేనే మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏడ్చుకుంటూ మాట్లాడింది. సో ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్కడ సుబ్బారావు సివిల్ సూట్ ఫైల్ చేసిండు, ఆయన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు, నాకు ప్రాణహాని ఉందని చెప్పి. సో ఈమె కంప్లైంట్ ఇచ్చింది పంజాగుట్టలో. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు ఏందనేది బయటపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దొంగలు ఎవరున్నా ఎన్ని రోజులు ఉన్నా కానీ తప్పించుకోలేరు, బరాబరి వాస్తవాలు బయటపడతాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు 2-3 రోజులు మంచి చర్చలు జరుపుకున్నారు. ఆ సుబ్బారావు అండ్ మంగ్లీ టీంతో చర్చలు విఫలమైనాయి. ఎక్కడో అవదాకలు వచ్చినాయి, ఎక్కడో లావాదేవీలలో. సో ఇక్కడ బయటకు వచ్చి వీళ్ళ బండరాన్ని వీళ్ళే బయట పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఏమంటుండే, బిగ్ బాస్ వెళ్ళాలనే కోరిక ఉన్నది సుబ్బారావుకు. బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరిక ఉన్నది కాబట్టి సో ఈయన సుబ్బారావు ఈయన బిగ్ బాస్కి వెళ్ళాలనే కోరిక ఉన్నది. సో ఈయన అందరూ కూడా సెలబ్రిటీలను ఇట్లనే వేయిస్తాడు, ఇట్లనే అప్రోచ్ అవుతాడు, డబ్బులు డిమాండ్ చేస్తాడు, ఆగే రూమ్ కూడా రమ్మంటాడు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయడం మనం చూస్తాం. అందరూ విన్నరు, మంగ్లీ మాట్లాడిన మాటలు అందరూ విన్నరు. సో ఒక సుబ్బారావు ఏం చెప్తా ఉన్నాడు, సో ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి, సో నాకు 1 రూపాయి కూడా అవసరం లేదు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పియమని చెప్పి ఆయన పక్క స్టేట్మెంట్ ఇవ్వడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఇక మధ్యలోకి బిగ్ బాస్ వచ్చిండు, శ్రీముఖి వచ్చింది. సో ఇది ఇక్కడ ఏంది, డైవర్షన్ చేస్తున్నాడే కనిపిస్తూ ఉంది. నీకు సంబంధం లేకపోతే నాకు సంబంధం లేదని చెప్తే అయిపోతుంది కదా. మధ్యలో ఇక్కడ నాగార్జున ఎందుకు వచ్చిండు, శ్రీముఖి ఎందుకు వచ్చే?